పరదాలేసుకొని తిరిగినా, ఏం చేసినా వాళ్ళకే చెల్లిందండి. ఎందుకంటే హెలికాప్టర్‌లతో సమయభావం బట్టి ఏమన్నా రావటం ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా కార్యక్రమం అందుబాటులో అయ్యేలా చేయటానికి ఏమన్నా మేబీ రావటాన్ని తీసుకెళ్ళిపోయేదో పెద్ద భూతద్దంలా చూపెట్టేస్తున్నారు. ఆయన ఏకంగా పరదాలేసుకొని ప్రజలకు కనిపించుకోకుండా పాలన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మాట్లాడతారు. ఏం చెప్తారు మరి? గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ అంటే పెద్ద ఎత్తున విరుచుకుపడ్డ నేతలు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకను, పవన్ కళ్యాణ్ అసలు పార్టీ అధికారంలోకి రాదు, అసలు పార్టీ ఉండదు, ఈ విధంగా కామెంట్ చేసిన వాళ్ళకి ఈరోజు 100% స్ట్రైక్ రేట్తో పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఏం చెప్తారు? అది మీరు గమనించాలండి. మనకి అవకాశం ఇచ్చారు ప్రజలు. అద్భుతంగా పాలించాల్సిన సమయంలో వాళ్ళు అసెంబ్లీలో కూర్చోగానే 151 స్థానాలు గెలుచుకున్నాం, వైనాట్ 175 అన్న వాళ్ళకి ప్రజలే పెద్ద గుణపాఠం చెప్పారు. ఏదైతే మనం ఒక మాట మాట్లాడామో అంటే దాన్ని చూసుకొని మాట్లాడాలి. అదే తప్పిదం మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు. గేటు తాకనేమో అన్న వాళ్ళకి ప్రజలే తాకనీకోకుండా చేశారు.